రాజమండ్రి వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలతో పార్టీ నేతలు మమేకమై పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకి ప్రజా ఆదరణ పెరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. శాంతి భద్రతలు దారుణంగా దిగజారాయని ఆరోపించారు. ఎవరైనా రైతు వచ్చినాడంటే చాలు ఏమన్నాడు, జగన్ ఇచ్చేదంతా కలిపినా కూడా 13,500 కదా, నేను 26,000 ఇస్తానన్నాడు. ఇలా ప్రతిదీ కూడా ఏమన్నాడు, మనం చెప్పేదానికన్నా మళ్ళీ ఎవరైనా పిల్లలు కనపడితే ఏమన్నాడు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, నువ్వు ఉద్యోగ భృతి అంటాడు. మనం ఏదైతే చేస్తా ఉన్నామో దానికి ఏమన్నాడు, జగన్ ఇచ్చేటివన్నీ కాక ఇవన్నీ నేను ఇస్తానని చెప్పన్నాడు ఎన్నికలప్పుడు అని ప్రజలకి ఏం చేసినాడు, ఇంటింటికి పంపించినాడు. తనను, తన కార్యకర్తలను, తన ఎమ్మెల్యే క్యాండిడేట్లను, తాను మనుషులను ఏమని పంపించినాడు, తాను తన ఫోటో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు సైను ఒక బాండు, ప్రతి ఇంట్లో బాండ్లు ఇవ్వడం, ప్రతి ఇంటికి బాండ్లు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా, ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నీకు 36,000, 36,000, 36,000 ఇద్దమ్మా బాండు. మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా, అయితే ఆయనకు అమ్మా 26,000 ఇద్దమ్మా బాండు. మీ ఇంట్లో చిన్నమ్మలు పెద్దమ్మలు ఉండారమ్మా, వాళ్ళకు 18,000 నువ్వు వాళ్ళకు బాండు. మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన మీ అత్తమ్మ ఉందమ్మా, అవి 48,000 సినిమా రిలీజ్ అమ్మా జూన్ 2024 ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగన్ అన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గానే వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదలే విధంగా కసి జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. ఆ రోజు 5 సంవత్సరాల మన పరిపాలన మాట ఇస్తే మడిమ తిప్పని మన పరిపాలన గురించి చర్చ జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రజలే నామకరణం కూడా చేశారు. ఎందుకంటే చేసేదే ఇదే. ఎన్టీ రామారావు అయినా సరే, ప్రజలైనా సరే